ఈయన్ని ప్రమోట్ చేయించుకుంటున్నారు బిజినెస్ అది ఇది అని చాలా అంటారు. ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక విషయం ఉంది, అది మనం పబ్లిష్ చేస్తున్నాం. సో పబ్లిష్ చేయడం, ప్రమోట్ చేయడం అంటే మంచిని కూడా ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. సో నాకు అది ఎంత బాగా ప్రమోట్ చేస్తే ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. మీరు అన్నట్టు అక్కడ మనకి చాలా మంది మీకు డబ్బులు ఇస్తారని కూడా అడుగుతారు. ఆ డబ్బులు ఎందుకు ఇస్తారు? డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అసలు మాకు ఒక ప్లేస్ ఇచ్చారు గౌరవంతో, దట్ ఈస్ రెస్పెక్ట్ తో ఇచ్చారు. అంటే మనకు ఆ బేలో కూర్చొని ఇచ్చారు యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. దట్ వాజ్ లైక్ బిగ్ థింగ్. మనకి ఏ జంలో పుణ్యం అంటే ఈ క్రియేటర్ అయిన ఆ రోజు చెప్పా మా ఫ్రెండ్స్ తో, క్రియేటర్ అయినందుకు ఓకే ఈషా వాళ్ళు పిలిచి నన్ను ఒక దగ్గర నాకు సీట్, రిజర్వ్ సీట్ ఇచ్చారంటే ఇందుకు ఇదేమో ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్. మనం ఒక క్రియేటర్ అవ్వడం వల్ల ఇది చేసాం కదా అని చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయినా. సో మీరు అన్నట్టు వాళ్ళు ఏదన్నా మన కోసం మంచిగా చెప్పాలని మన క్రియేటర్ గా పిలిచారు. బికాజ్ అందరికి తెలియాలి, పీపుల్కి ఇది ఒకటి నడుస్తుంది, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయమన్నారు వాళ్ళు. అంతేగాని మా కోసం ఇది చేయండి అది చేయండి మనకి లిస్ట్ ఇచ్చారు. వాట్ ఎవర్ యూ ఫీల్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ హ్యాండిల్స్, దట్ వాజ్ ద థింగ్. సో నాకేంటంటే ఎంత వీలైతే అంత, ఎంత బాగా అయితే అంత యాజ్ అ ఇన్స్పైర్ చేయాలి. ఒక మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఆబ్వియస్గా టచ్ అవుతుంది హార్ట్స్కి. సో ఐ వాంట్ టు డూ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఎప్పుడైనా మనం డబ్బులు తీసుకున్న వాళ్ళకేం చేస్తున్నాము, ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా, దానికోసం ఇంకెంత చేయాలి? ఇట్స్ లైక్ మనీ ఈజ్ లైక్ చిన్న థింగ్.